హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సో మరి 9th ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూద్దామండి. సో మరి ఓకేనా, ఇందులో మరి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటి చూద్దాం. అగ్నిబాన్ సార్టెడ్ అంటారండి. ఈ అగ్నిబాన్ సార్టెడ్ అనేది ఏం తెలుసా? ఇది ఒక రాకెట్, ఇండిజినస్గా అభివృద్ధి చేయబడ్డ రాకెట్. మన భారతదేశంలో ఒక స్టార్టప్ చేత, అంటే స్పేస్ స్టార్టప్ అంటాం, ఈ అంతరిక్ష స్టార్టప్ చేత అభివృద్ధి చేయబడేటువంటిది ఒక అగ్నిబాన్ సార్టెడ్. అది యాక్చువల్గా ప్రయోగించాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడేది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు, అంటే సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో, సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, సిబిఎస్ఈ అంటాం. ఈ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్లో ఇచ్చే బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అంటాం. ఆ పుస్తకాల్లో కొన్ని పదాల్లో పేర్లు మార్చినాయి అన్నమాట ఈ విద్యా సంవత్సరంలో. ఇంట్లో మార్చిరు, అవి ఇంపార్టెంట్స్గా మనకు ఉంటాయి. డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది ఆర్బీఐ. ఏ విషయంలో ఏర్పాటు చేసింది? కుమిటిపత్తి రాక్ పెయింటింగ్స్ అనే న్యూస్లో ఉన్నాయండి. కుమిటిపత్తి రాక్ పెయింటింగ్స్. సో కుమిటిపత్తి రాక్ పెయింటింగ్స్ ఆర్ ది న్యూస్. దిస్ కుమిటిపత్తి రాక్ పెయింటింగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్? మరి కుమిటిపత్తి రాక్ పెయింటింగ్స్ ఎక్కడ గలదు? ఐమోవాక్స్ అని ఒక కొత్త కరోనా వ్యాక్సిన్ కదండి. ఐమోవాక్స్ అని ఒక కొత్త వ్యాక్సిన్ వచ్చింది. అసలు ఏ వ్యాక్సిన్ ఏ రోగాన్ని ఇది నిర్మూలిస్తుంది? మినీష్ షా ఎవరండి? మినీష్ షా, వీరు న్యూస్లో ఉన్నారు అండ్ వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. వారెవరు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, అంటే అంతర్జాతీయ ఒక క్రీడల అభివృద్ధి మరియు శాంతి దినోత్సవం ఏంది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సియోరాలియన్. సో మరి ఏ విషయంలో మరి జాతీయ అత్యవసర పరిస్థితిని మరి సియోరాలియన్ ప్రకటించింది? మరి ఈ సియోరాలియన్ అనేది ఏంటి అంటే, ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం అండి. సో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశమే సియోరాలియన్ ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశం. సో మరి గుర్తుపెట్టుకోండి, మరి ఇది చైనా ఏర్పాటు చేసిన బీఆర్ఐ అనేది చైనా ఏర్పాటు చేసింది 2013 సంవత్సరంలో మరి చైనా మనకి బీఆర్ఐని ఏర్పాటు చేసింది. ఈ బీఆర్ఐని ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాం. దాని నుండి బయటకు వచ్చిన దేశమే సియోరాలియన్ తర్వాత ఫిలిప్పైన్ దేశం బయటకు వచ్చింది. ఈ యొక్క ఫిలిప్పైన్ దేశం కూడా ఇందులో నుండి బీఆర్ నుంచి బయటకు వచ్చింది. ఫిలిప్పైన్ తర్వాత ఈ మధ్య 2024లో మనం చూస్తే ఇటలీ దేశం కూడా వైదొలగడం జరిగిందన్నమాట బీఆర్ఐ నుండి. మన భారత్ ఎంతో వ్యతిరేకిస్తుంది బీఆర్ఐ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా తన యొక్క వ్యాపార వాణిజ్యాన్ని పెంపొందించడానికి బీఆర్ఐ అనేది ఏర్పడింది. ఇదొక ఇన్ఫర్మేషన్. మరి ఈ అత్యవసర పరిస్థితి ఎందుకు ప్రకటించింది? అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకని ప్రకటించిందంటే, మొత్తం దేనిపైన ప్రకటించిందంటే రాజకీయ సంక్షోభం కాదండి. దేనిపైన అంటే మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు అక్కడ. ఒక యూత్ అంతా కూడా డ్రగ్స్ అలవాటు పడిపోయింది. ఈ పర్టికులర్గా ఆర్టిఫిషియల్ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్ అని చెప్పేసి అంటే ఒక మెడిసిన్, అంటే ఒక సంబంధించినటువంటి ఒక రసాయనిక పదార్థాల చేత తయారు చేయబడే డ్రగ్స్కి అలవాటు పడిపోయింది. అందులో అక్కడ కుష్ అనే ఒక పేరుతో డ్రగ్స్కి అలవాటు పడ్డది. మరి డ్రగ్స్కి అలవాటు వల్ల వాళ్ళు డ్రగ్లు అడిక్ట్ కావడమే కాదు, నేర స్వభావాన్ని ఒక పెంచుకుంటున్న సందర్భం ఉంటుంది. అందుకోసమే సియోరాలియన్ దేశం ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా అండి, మాదక ద్రవ్యాలని అంటే డ్రగ్స్ వల్ల బికాజ్ ఆఫ్ ది డ్రగ్స్ వల్ల ఇటీవల కాలంలో ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిందంటే అది సియోరాలియన్ దేశం. అది ఎక్కడ కలదంటే పశ్చిమ ఆఫ్రికా దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. సో వీళ్ళు ఏ ఒక మాదక ద్రవ్యానికి అలవాటు పడ్డారంటే కుష్ అనే ఒక మాదక ద్రవ్యానికి, ఒక సింథటిక్ డ్రగ్కి వీళ్ళు అలవాటు పడడం జరిగిందనమాట. ఇదొక విషయం అండి. ఇక ఈ మధ్యలో ఆఫ్రికా ఖండ దేశాలు మనకు మస్తు న్యూస్లో ఉంటున్నాయండి. సో ఆఫ్రికా ఖండ దేశాలు చాలా న్యూస్లో ఉంటున్నాయి. పర్టికులర్గా మనం గమనించినట్టయితే కామరూన్ దేశం అండి. సో కామరూన్ దేశం అనేది ఆఫ్రికా ఖండ దేశం. సో మనకి ఎలా న్యూస్లో ఉందని చెప్పేసి అంటే, ఇక్కడ ఇటీవల కాలంలో కామరూన్ దేశం ఎలా న్యూస్లో ఉందంటే, ప్రపంచంలో ఫస్ట్ టైం అన్నమాట ఈ కామరూన్ దేశం ఆఫ్రికా ఖండం ఎలా ఉందంటే, ఇది మలేరియా టీకాని సో చిన్నపిల్లలకి వీళ్ళకి ఇస్తుంది అనమాట. మలేరియా టీకాని ఫస్ట్ టైం మలేరియా టీకాని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం ప్రపంచంలో కామరూన్ దేశం.
అంతేకాదు కామరూన్ దేశ రాజధాని వచ్చేసి యౌండే అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలో యౌండేలో ఒక 12 దేశాలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని యౌండే డిక్లరేషన్ ప్రకటించుకొని మలేరియా నిర్మూలన ఎలా చేపట్టాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి అడుగుతాడు, సో యౌండే డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే, సో మరి ఒక మలేరియా నిర్మూలనకు సంబంధించింది. యౌండే అంటే ఏ దేశ రాజధాని అంటే కామరూన్ దేశ యొక్క రాజధానిగా మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేప్ వర్డే దేశం. కాబో వర్డే లేదా కేప్ వర్డే అని చెప్పేసి అంటాం. మనం గుర్తుపెట్టుకోండి, ఇదే కేప్ వర్డే అంటాం, లేదా కేప్ వర్డే అంటాం, లేదా క్యాబో వర్డే అని చెప్పేసి అంటాం. క్యాబో వర్డే అంటాం. ఈ రెండు కూడా ఒకటే దేశాలు. సో మరి ఈ దేశం అనేది ఎక్కడ ఆఫ్రికా ఖండంలో ఉంది. సో 2024లో తొలిసారిగా మలేరియా టీకాను అమలుకు తెచ్చింది కామరూన్. 2024లో మరి మలేరియా రహిత దేశంగా WHO చేత, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ దేశం వచ్చేసి ఏంటంటే అది, సో మనకి ఇక్కడ కేప్ వర్డే దేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యం అనమాట ఇది. మనకి ఈ మధ్య కాలంలో ఆఫ్రికా ఖండంలో మనకు దేశాల్లో మన వార్తలో ఉన్నవి ఉగాండా దేశం అండి. ఉగాండా దేశం. సో ఉగాండా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ఆఫ్రికా కాంటినెంట్. ఎలా న్యూస్లో ఉంది, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఉగాండా వేర్. సో ఏమైందంటే ఇక్కడ 19వ నామ్ సదస్సు జనవరిలో జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే 19వ నామ్ సదస్సు తర్వాత ఇదే కంపాలలో 3వ G77 సదస్సు కూడా ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే ఇది మనకి 19వ నామ్ సదస్సు 2024లో ఉగాండా రాజధాని జనవరిలో అక్కడే జరిగింది కంపాలలో. అండ్ 3వ G77 సదస్సు కూడా కంపాల్లో జరిగింది. సో అలా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఇక వెరీ రీసెంట్గా ఆఫ్రికా ఖండంలో మనం చూసినట్లయితే జింబాబ్వే దేశం మనకు న్యూస్లో ఉందండి. జింబాబ్వే దేశం. సో మరి జింబాబ్వే దేశం సో ఎలా న్యూస్లో ఉంది. జింబాబ్వే దేశం ఈ నెల చివరి నుండి జింబాబ్వే దేశం సో మరి ఈ నెల చివరి నుండి జింబాబ్వే దేశం ఈ నెల చివరి నుండి సో మరి జింబాబ్వే డాలర్ ఉండేది దాని యొక్క కరెన్సీ. జింబాబ్వే డాలర్ స్థానంలో జింబాబ్వే గోల్డ్ అనే పేరుతో, జింబాబ్వే డాలర్ స్థానంలో జింబాబ్వే గోల్డ్ అనే పేరుతో ఒక నూతన కరెన్సీని ప్రవేశపెడుతున్నాము ఈ నెల చివరిలో అని చెప్పి జింబాబ్వే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో మరి జింబాబ్వే దేశ రాజధాని వచ్చేసేదండి హరారే. మరి ఆఫ్రికా ఖండంలో ఇలా కొన్ని దేశాలు మనకి న్యూస్లో ఉన్నటువంటి విషయం. ఇక్కడ సియోరాలిన్ అనే ఆఫ్రికా ఖండ దేశం కూడా సో ఇలా న్యూస్లో ఉన్నటువంటి సందర్భం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. చంగ్పా ట్రైబ్. సో ఏంటండి చంగ్పా ట్రైబ్? సో ఎందుకు చంగ్పా ట్రైబ్ న్యూస్లో ఉంది? చంగ్పా ట్రైబ్ అంటే సో ఆ ట్రైబు వ్యవసాయం చేస్తున్న ప్రాంతం కానివ్వండి, ఆ ట్రైబ్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా చైనా ఆక్రమణ చేసుకుందన్నమాట. కొన్ని 5,000 ఎకరాల పైన ఎక్కువనే ఆక్యుపై చేసుకుంది ఈ మధ్యకాలంలో అని చెప్పేసి. సో మనకి ఈ లడఖ్ ప్రాంతంలో ఒక ఉద్యమం కొనసాగుతుంది. మరి లడఖ్ యొక్క అందుకే కదా ఇప్పుడు లడఖ్లో మన ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం. 2019 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అండి, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం సో మనకి జమ్మూ కాశ్మీర్ అనే ఒక రాష్ట్ర హోదా గల కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అనే కేంద్ర ప్రాంతం ఏర్పడే 370 ఆర్టికల్ని కూడా తొలగించడం జరిగింది అక్కడ. అలాంటి నేపథ్యంలో లడఖ్ రాజధాని లేహ్గా చేశారు. లడఖ్ని మరింతగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇటీవల కాలంలో మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కానివ్వండి, ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు అంటే కదా ఇక్కడే జరిగినమాట ఈ యొక్క లడఖ్లోని లేహ్ ప్రాంతంలో. మరి ఇలాంటి నేపథ్యంలో మరి లడఖ్లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సంక్షేమం గురించి, ట్రైబల్ వెల్ఫేర్ గురించి భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో, భారత రాజ్యాంగంలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మరి 6వ షెడ్యూల్ ఉంది. మరి భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చే విషయం పైన, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చే విషయం పైన 21 రోజుల పాటు ఒక నిరాహార దీక్ష చేయడం జరిగింది. అతను ఎవరండి? సోనమ్ వాంగ్చుక్ అండి. ఎవరండి? సోనమ్ వాంగ్చుక్ అనేవారు సో నిరాహార దీక్ష చేయడం జరిగిందనమాట. సో మరి ఇదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరి ఇది వాళ్ళు అయితే ఇక్కడ చంగ్పా ట్రైబ్ వాళ్ళు చంగ్పా ట్రైబ్ అంటారు. కొందరు అయితే వలసగా వెళ్ళేవారు, వలస అంటే ఇక నోమాడిక్ లైఫ్లో ఉంటారు కదా, అలాంటి వలసగా వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపా ట్రైబ్ అని పిలుస్తారు. చంపా ట్రైబ్ అన్న ఒకటే.
వీళ్ళ విషయంలో ఇప్పుడు మనకు న్యూస్ ఉన్నదన్నమాట. వీరు వ్యవసాయం చేసుకునే విధంగా వీరు వివిధ జీవనోపాధి గురించి ఉన్నటువంటి ఈ బార్డర్లో ఉన్నటువంటి ఒక భూమిని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అందుకే గిరిజనుల సంక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి లడఖ్లో ఉంది అని చెప్పేసి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో చెంగ్పా అండ్ చంపా ట్రైబ్ న్యూస్లో ఉంది. ఎక్కడ కలదు అంటే అది లడఖ్లో కలదు అనే అంశం ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈఈజీ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, ఒక మెదడు సరిగా పనిచేయని సందర్భం ఉన్నప్పుడు, అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కానీ అనారోగ్య పరిస్థితి కానివ్వండి ఉన్నప్పుడు డాక్టర్స్ ఈఈజీకి సిఫార్సు చేస్తారు. మనం మేరకు ఇందులో ఎలక్ట్రోడ్స్ మనకి ఇట్లా పంపిస్తారు కదండి, చూడవచ్చు ఇక్కడ ఇమేజ్లో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇలాంటి పంపిస్తున్న నేపథ్యం ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మెదడు యొక్క ఎక్కడైనా ఏమన్నా బ్లడ్ అనేది క్లాట్ అయిందా, లేకపోతే ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా మెదడులో, బ్రెయిన్లో ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా అని చెప్పేసి కనిపెడతారనమాట. అది అలా కనిపెట్టిన వ్యక్తి వచ్చేసి హాన్స్ బర్గర్ అనే శాస్త్రవేత్త, ఈ జర్మన్ శాస్త్రవేత్త ఇతను కనిపెట్టడం జరిగింది. ఈ ఈఈజీ కనిపెట్టి, అంటే ఈఈజీ అంటారు దీన్ని, ఇలా కనిపెట్టి కొన్ని ఇలాంటి మొత్తం కూడా ఒక సంబంధించినటువంటి ఒక కంప్యూటర్ ఆధారితంగా తయారు చేస్తారు. కొంత సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇలా పెట్టేస్తారనమాట. తలకి పనిచేసే విధానము, బ్రెయిన్ ఎలా ఉందని చెప్పి చూస్తారు. ఇది ఒక క్లినికల్ న్యూరో ఫిజియాలజిస్ట్గా మనం పిలవచ్చు అనమాట ఎవరైతే ఈఈజీ చేస్తారో. అంటే ఇక్కడ మరి ఈఈజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటారు. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటారు, లేదా ఆ యొక్క పటము అలా పనిచేసే విధానం వచ్చింది అనుకోండి, దాన్ని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అని పిలుస్తాం. ఇది దాదాపు ఇది వచ్చి ఇప్పుడు ఏమైందంటే 100 years అవుతుందండి, 100 సంవత్సరాలు అవుతుంది. 100 years అయిందనమాట ఈఈజీ వచ్చి మొత్తము. అంటే దీనిపైన అధ్యయనం పూర్తయి 100 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 100 సంవత్సరాలు అయింది కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంది. ఇటు ఒక సంబంధించినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం చూసుకోండి. ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈఈజీ సాంకేతికత అంటే అబ్రివేషన్ ఏంటంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అంటాం. క్లినికల్ న్యూరో ఫిజియాలజీలో అంటే న్యూరో అంటే ఇక్కడ నాడీ సంబంధించిన విషయాలు మనం అధ్యయనం చేసుకోవచ్చు శరీర విషయంలో. అండ్ దీని హాన్స్ బర్గర్ అనే జర్మనీ శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యూరియా అండి. మనం ఏంటంటే యూరియా పైన మస్తు విదేశీ మార్గద్రవ్య నిల్వలు మనం ఖర్చు పెడుతున్నాం. అన్నీ కూడా విదేశీ మార్గద్రవ్యాలు ఎక్కువగా ఖర్చు పెట్టే దాంట్లో మనకు క్రూడ్ ఆయిల్తో పాటుగా మనకి ఒక ఫెర్టిలైజర్స్ కూడా ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనం ఇప్పుడు బై ది 2025 ఎండ్ 2025 నాటికి ఇండియా టు స్టాప్ ఇంపోర్టింగ్ ద యూరియా బై 2025 ఎండ్ 2025 సంవత్సరం నాటికి భారతదేశం యూరియాని, అంటే యూరియా సంబంధించిన ముడి పదార్థాలు ఉంటాయి కదా, వివిధ పదార్థాలు వివిధ దేశాల నుంచి తీసుకొచ్చుకుంటే అవన్నీ కూడా మనం దిగుమతులని మనం స్టాప్ చేస్తామని చెప్పేసి మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అండ్ కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి ఆయన ఎవరైనా మన్సుఖ్ మాండవీయ ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమం ఉందండి. జల్ జీవన్ అభియాన్ అంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలి. దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 2019 August 15. The projected target to providing the drinking water to the every household by the 2024 itself 2024 ఈ సంవత్సరం చివరి నాటికి మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దట్ ఈస్ ద రీజన్ గోవా కానివ్వండి, కొన్ని రాష్ట్రాలు, తెలంగాణ, ఇలా కొన్ని రాష్ట్రాలు, గుజరాత్ ఇలా అచీవ్ చేశారు, హర్యానా కూడా. మరి వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ to eradication of the TB that projected target is by 2030 2030 నాటికి టీబీని అంతమొందించాలనుకుంటుంది. బట్ వేరేజ్ ఇన్ అవర్ ఇండియా అవర్ గ్రేట్ భారత్, మన భారతదేశంలో టీబీని అయితే 2025 నాటికి మేము నిర్మూలిస్తామని చెప్పేసి ఒక ప్రొజెక్టెడ్ టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ జీరో కార్బన్ ఎమిషన్స్ మై డియర్ ఫ్రెండ్స్, జీరో కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం, అంటే శూన్య కర్బన ఉద్గారాలు అని చెప్పేసి అంటాం. శూన్య కర్బన ఉద్గారాలని సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా మన భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుకున్న గడువు ప్రొజెక్టెడ్ టార్గెట్ 2070. బట్ వేర్ ఈజ్ ఇన్ జర్మనీ దేశం మాత్రం ఎలా టార్గెట్ పెట్టుకోవడం జరిగిందంటే 2050 నాటికి మేము శూన్య కర్బన ఉద్గారాలని సాధిస్తామని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇలా ప్రొజెక్టెడ్ టార్గెట్స్ పైన కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా టార్గెట్ పెట్టుకున్నారు, బట్ ఫినిష్ చేయలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక టార్గెట్ అనమాట. 2015లో June 25న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ప్రారంభమైంది. హౌస్ ఫర్ ఆల్ అనే నినాదంతో 2022 వరకు సాధిస్తామని చెప్పేసి అన్నారు, బట్ సాధించలేదు. బట్ ఇక్కడైతే కొన్ని టార్గెట్స్ మాత్రం ఫినిష్ అవుతున్న సందర్భం మనం ఉంటుందన్నమాట. ఒక నెక్స్ట్ చూద్దామండి. సో మనకి యూపీఐ పైన అండి మన ఫ్రెండ్స్ యూపీఐ అని చెప్పేసి అంటాం, అంటే ఇక్కడ నగదు రహిత లావాదేవీలు అండి.
మన క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అంటే యూపీఐ అంటే. దీనికి మరొక పేరు చూడండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే ఇద్దరి మధ్యలో పేమెంట్ జరుగుతుంది అన్నమాట. ఇది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. మనము మన భారత సంస్థ అయినటువంటి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016లో దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. మరి ఇప్పుడు మన భారత్ యూజ్ చేసిన యూపీఐ సిస్టమ్ 40కి పైగా దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే యూఏలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం కూడా ఏం చేసిందంటే దీన్ని అంగీకరించడం జరిగిందనమాట, యాక్సెప్ట్ చేయడం జరిగింది మన భారత యొక్క యూపీఐ సిస్టాన్ని. మరి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. మరి యూపీఐ సిస్టాన్ని ప్రమోట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ప్రచారకర్తగా పంకజ్ త్రిపాఠి అని చెప్పేసి ఒక నటును కూడా అపాయింట్ చేయడం జరిగింది. యూపీఐ సిస్టానికి వీరు ఒక అంబాసిడర్గా కూడా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ద ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ ది 2024లో సో ఇన్ ఇండియా మన దేశంలో 13,100 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్ అండి. 13,100 కోట్ల రూపాయలు కదండి, ట్రాన్సాక్షన్స్ అనమాట. ఒక టీ తాగుతాము, ఒక 10 రూపాయలు, 5 రూపాయలు, ఒక 15 రూపాయలు ఇస్తామనుకోండి, అదొక ట్రాన్సాక్షన్. లేదా ఒక సబ్బు కొంటాము, ఒక 20 రూపాయలు ఇస్తాము, లేదా ఒక 5 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంది, అది కూడా ఒక ట్రాన్సాక్షన్ అనమాట. సో ఇదన్నీ ఇలా ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయినాయంటే మొత్తం 13,100 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయ్యి దీని ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు మార్పిడి జరిగినాయంటే నగదు రహిత లావాదేవీలు 199.89 లక్షల కోట్ల రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ జరిగినాయి వీటి రూపాయలు అనమాట. గతంతో అంటే ఫస్ట్ టైం ఏమైందంటే మన భారతదేశంలో యూపీఐ లావాదేవీలు అనేది 10,000 crores పెరిగిపోయినాయి. 10,000 crores దాటిపోయినాయి ట్రాన్సాక్షన్స్. మీ మొదలు చూశారు కదా, కొందరు 1 రూపీ కూడా మనం ట్రాన్సాక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అదనమాట అలా. మరి ఇన్ 2022-23 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇవే యూపీఐ ట్రాన్సాక్షన్స్ దేశంలో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది 8,400 కోట్ల లావాదేవీలు జరిగినాయి. దీని ద్వారా మనకి 139.1 లక్ష కోట్ల రూపాయలు ఒక నుండి ఒకరికి రావడం జరిగిందనమాట. అంతేకాదు మన దేశంలో ఇప్పుడు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగినాయండి. ఐఎంపిఎస్ అంటామంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. ఇవి కూడా నగదు రహిత లావాదేవీలలో ఇది కూడా మనకి ఉంటుందండి. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆర్టీజీఎస్ ఇవి కూడా పెరిగిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అండి. ఇవన్నీ కూడా నగదు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అంటామండి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ ఈ సంబంధించిన లావాదేవీలు కూడా సో పెరగడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, పైరా క్రాపింగ్ సిస్టమ్. సో వాట్ ఈస్ ద పైరా క్రాపింగ్ సిస్టమ్? దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది క్రాపింగ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా యూజింగ్ ఇన్ ద బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ ఇన్ ఒడిషా ఆల్సో. మరి ఒడిషాలో కూడా అంటే బీహార్, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది ఈ పైరా క్రాపింగ్ సిస్టమ్, అంటే పంట వేసే విధానం. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా పైరా క్రాపింగ్ సిస్టమ్ ఇస్తారు. ఏంది పైరా క్రాపింగ్ సిస్టమ్ అంటే రెడ్యూసింగ్ దట్ హార్వెస్టింగ్ టైం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ పంట కాలం అంటే డ్యూరేషన్ ఆఫ్ ది అంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది పల్సెస్, అంటే తక్కువ కాలంలోనే పంట వస్తుంది అనమాట. తద్వారా ఏమైతే వ్యవసాయ భూమిని ఎక్కువ వినియోగించుకుంటాం, ఎక్కువ దిగుబడిని కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఒడిషాలో కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు మనకి ఈ న్యూస్లో ఇవ్వడం జరిగింది. షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది పల్సెస్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్ కానివ్వండి, ప్యాడీ అంటే రైస్ అంటే మనకు బియ్యం అంటే మన వరి, ఇవి కూడా ఇలా వండిస్తారు అనమాట. కాబట్టి ఇక్కడ ఇటీవల కాలంలో పైరా క్రాపింగ్ సిస్టమ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి ప్రశ్నలు మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి. ఇది ఒడిషాలో ఇంట్రడ్యూస్ చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారండి. ఓకేనా. ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్ విషయం అండి, అగ్నిబాన్ సార్టెడ్ అంటారండి. అగ్నిబాన్ సార్టెడ్ అని గుర్తుపెట్టుకో. అగ్నిబాన్ సార్టెడ్ అంటే అబ్రివేషన్ చూడండి, సార్టెడ్ అని చెప్పేసి అంటామండి, సార్టెడ్. సో మరి సార్టెడ్ అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి, సార్టెడ్ సబ్ ఆర్బిటల్ అండి. ఎస్ అంటే సబ్, అంటే ఆర్బిటల్, సబ్ ఆర్బిటల్ అండి, ఆర్ అని కూడా ఇందులో వచ్చింది. అండ్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటెడ్ అని చెప్పేసి అంటే మనం యాక్చువల్లీ ఇలా రాస్తామండి. ఇది అబ్రివేషన్ పరంగా రాయాలంటే సార్టెడ్ అంటే ఇలాంటి ఎస్ఓ అనేది క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది, ఆర్ స్మాల్ లెటర్ ఉంటుంది, ఈ టీస్ ఒక క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఈడి అనేది మనకి ఏముంటుందంటే సో ఈ అనేది స్మాల్ లెటర్ ఉండి ఇట్లా ఉంటుంది. ఇది సార్టెడ్ అంటారండి, అగ్నిబాన్ సార్టెడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అగ్నికుల్ అనే స్పేస్ సంస్థ ఉందండి, స్పేస్ స్టార్టప్ 2017 ఏర్పాటు చేశారు. ఐఐటి మద్రాస్ ఒక సహాయంతో, ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేషన్ అంటే దాని ఎంకరేజ్మెంట్తో
ఒక ఇంక్యుబేషన్ అంటే పొదిగే కాలం అంటే దాన్ని అభివృద్ధి చేసిన అర్థం వస్తుంది. మరి అగ్నికుల్ సంస్థ అభివృద్ధి ఐఐటి మద్రాస్ చేత అభివృద్ధి చేయబడింది స్పేస్ స్టార్టప్. అగ్నికుల్ అనే ఈ స్పేస్ స్టార్టప్ సంస్థ అగ్నిబాన్ అని చెప్పేసి ఒక రాకెట్ని తయారు చేసింది. మనం అగ్నిబాన్ సాటెడ్ అని పిలుస్తాం మొత్తంగా. ఆల్రెడీ గతంలో దీన్ని ఒకసారి మనం పరీక్షించడం జరిగింది, విజయవంతమైంది ఈ రాకెట్. మరింతగా అప్డేట్ వర్షన్తో మరొకసారి ప్రయోగించేది ఉండే, బట్ కొంచెం అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డది. సో మరి అందుకే సార్ న్యూస్లో ఉంది ఇక్కడ అగ్నిబాన్ సాటెడ్ అంటే అబ్రివేషన్ చూడండి, సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క అగ్నిబాన్ సాటెడ్ యొక్క ఏదైతే రాకెట్ ఉందో ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక ఇంజన్ ఉంటుందండి, దాన్ని మనం అగ్నిలెట్ ఇంజన్ అంటారు. అగ్నిబాన్ సాటెడ్ అనేది రాకెట్ పేరు, అందులో వాడే ఇంజన్ పేరు అగ్నిలెట్ అనేది ఇంజన్. దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అగ్నిలెట్ ఇంజన్లో వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్. 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్. క్రయోజెనిక్ అంటే ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ ఉంటుంది, ఇలా కిరోసిన్ కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇది వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ అండి. ఫస్ట్ టైం మన వరల్డ్లో ఇలాంటిది ఎక్కడ సింగిల్ పీస్ అండి 3D ప్రింటెడ్ ఒక సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్గా ఇది ఉంది అగ్నిలెట్ ఇంజన్. మరి దీన్ని ఎక్కడి నుండి ప్రయోగిస్తున్నారంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట అండి. ఒకప్పుడు మన నెల్లూరు జిల్లా, ఇప్పుడు శ్రీహరికోట అని తిరుపతి జిల్లాకు శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో అగ్నికుల్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ ALP-01 అనే పేరుతో ఒక లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేశారనమాట. ఆల్రెడీ సతీష్ ధావన్ దగ్గర సతీష్ ధావన్ అంటే లాంచ్ ప్యాడ్ 1, లాంచ్ ప్యాడ్ 2 రెండు ఉన్నాయి. సతీష్ ధావన్ 1 అంటే 2 ప్రయోగ వేదికలు ఉన్నాయి, ఉపగ్రహ ప్రయోగ వేదికలు రాకెట్లు ప్రయోగించడానికి. ఫస్ట్ టైం అనమాట మన భారతదేశంలో ఒక స్పేస్ స్టార్టప్ చేత ఏర్పాటు చేయబడ్డ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ శ్రీహరికోటలో ఉంది. దాన్ని మనం ALP-01 అంటాం. ALP అంటే ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ కదండి, ALP అంటే ఇక్కడ అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ అంటాం. ఓకేనా, అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ 01 అంటే ఒకటి అనమాట. ఈ లాంచ్ ప్యాడ్ దగ్గర రాకెట్ని ప్రయోగించడానికి దానిపైన ఒక గద్దె లాంటిది ఉంటుంది, ఒక డయాస్ లాంటిది, దాన్ని మనం ఏమంటున్నామంటే ధనుష్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. ధనుష్ లాంచ్ ప్యాడ్ పెడస్టల్ నేమ్డ్ ధనుష్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్నికుల్ మరొక ప్రత్యేకత ఉంది, ద ఫస్ట్ స్పేస్ స్టార్టప్ అగ్రిమెంట్ విత్ ద ఇన్స్పేస్ అంటే ఇన్స్పేస్ అనే సంస్థతో మన భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమంలో ప్రైవేట్ భాగస్వామ్యం గురించి ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇన్స్పేస్ అనే సంస్థ అండి. సో ఇలా రాస్తామని ఇన్స్పేస్ అంటే ఓకేనా. ఇన్స్పేస్ అంటే లాస్ట్ ఈ ఒకటి సైలెంట్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అండి. మరొకసారి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అంటారు. ఇన్స్పేస్కు 2 దగ్గర ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. భోపాల్ ఒక ప్రధాన కార్యాలయం ఉంది అండ్ అహ్మదాబాద్లో కూడా ఉంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది సంజయ్ గోయాంక్ అనేవారు ప్రజెంట్ ఇన్స్పేస్కి CEOగా పనిచేస్తున్నారు. ఇలా మన భారతదేశంలో తొలిసారిగా ఇన్స్పేస్తో అంతరిక్ష కార్యక్రమాల గురించి ఒప్పందం చేసుకున్న తొలి అంతరిక్ష ప్రైవేట్ సంస్థ ఏది, స్పేస్ స్టార్టప్ ఏందని అగ్నికుల్. మనకు డౌట్ రావచ్చు, ఓకేనా, వాట్ అబౌట్ స్కై రూట్ సార్, వాట్ అబౌట్ స్కై రూట్? మరి స్కై రూట్ కాదంటే ఎస్, స్కై రూట్ కాదండి. స్కై రూట్ యొక్క ప్రత్యేకత చూద్దామండి. స్కై రూట్ ఏరోస్పేస్, ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్లోని టీ హబ్ చేత ఇంక్యుబేట్ చేయబడేటువంటి సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అనే స్పేస్ స్టార్టప్. ఒక పవన్ కుమార్ సుంకర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఏ ప్రైవేట్ రాకెట్ డెవలప్డ్ బై ది స్కై రూట్ ఏరోస్పేస్ దట్ ఈస్ కాల్డ్ విక్రమ్. విక్రమ్ అనే పేరుతో ఒక ప్రైవేట్ రాకెట్ ఫస్ట్ తయారు చేసి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్ అంటాం, హైదరాబాద్లో ఉంది. దానికి CEOగా మహంకాళి శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. అండ్ NCERT, మరి NCERT పుస్తకాలంటే మస్తు ప్రామాణికమండి. చాలామంది విద్యావేత్తలు చెప్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే NCERT పుస్తకాలు చదువుకోమని. ఇలాంటి నేపథ్యంలో మరి NCERT పుస్తకాలు అంటే ఈరోజు చాలా కాంపిటేటివ్ పుస్తకాలు కూడా మరి NCERT నేపథ్యంలోనే తయారవుతుంటాయి. మరి స్కూల్ పుస్తకాలు అంత స్టాండర్డ్ అనమాట. NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటామండి. రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంస్థ.
మరి ఇది దినేష్ సక్లాని, దినేష్ కుమార్ సక్లాని అంటారు, మొత్తం దినేష్ ప్రసాద్ సక్లాని అనేవారు. సో దీనికి ప్రజెంట్ అయితే ఒక నా చైర్మన్గా డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రీసెంట్లీ ఎన్సీఆర్టీ సంస్థకి యూజీసీ వాళ్ళు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాని ఇచ్చారండి. ఒక యూనివర్సిటీ హోదాను, ఒక విశ్వవిద్యాలయ హోదాను, డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను ఇవ్వడం జరిగిందనమాట. సో మరి దీని ఎన్సీఆర్టీ పరిధిలో పనిచేసే సంస్థలన్నీ కూడా యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. ఆర్ఐ అంటాం, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కూడా ఎన్సీఆర్టీ పరిధిలోకి వస్తాయి. ఏంటి విషయం అంటే ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కొన్ని పదాల పేర్లు మార్చినాయి. గతంలోనే ప్రొఫెసర్ ఇసాక్ కమిటీ ఏర్పాటు చేసింది ఎన్సీఆర్టీ. అంటే ఇసాక్ కమిటీ ఏమని సూచించిందంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎక్కడైతే ఇండియా అనే పేరు ఉందో ఇండియా పేరుని ఎలా మార్చండి అంటే భారత్గా పేరు మార్చండి అని చెప్పేసి ఎన్సీఆర్టీకి సూచించడం జరిగింది ప్రొఫెసర్ ఇసాక్ కమిటీ. మరి ఇలాంటి నేపథ్యంలో ఎన్సీఆర్టీ పుస్తకాలు కొన్ని పదాలు పేర్లు మార్చినాయి. అందులో కొన్ని చూద్దాం. అందులో చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే పదం ఉంది, పీఓకే అంటాం. పీఓకే పేరుని ఇప్పుడు ఏమని మార్చారంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఆజాద్ పాకిస్తాన్ పేరు మార్చడం జరిగింది. మరొక విషయం మనం చూసినట్లయితే ఇక్కడ గోద్రా అల్లర్ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఎలికాద్వాని చేసేటువంటి రథయాత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని తొలగించడం జరిగింది అనమాట. అందులో పేర్లు మార్చడం జరిగింది. మరి అందులో మనం చూసిన 12వ తరగతి 12th క్లాస్లో ఈ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రంలో స్వాతంత్రం నుండి భారత రాజకీయాలు అంటే మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఉన్నప్పుడు అందులో కొత్తగా ఒక సంబంధించినటువంటి ఒక లెసన్ చేర్చారు. ఆర్టికల్ 370 రద్దు, 370 ఆర్టికల్ అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇస్తున్న 370 ఆర్టికల్ రద్దుని, రివోకింగ్ని ఎక్కడ చేర్చడం జరిగిందంటే 12th క్లాస్లో ఉన్నటువంటి పొలిటికల్ సైన్స్లో రాజనీతి శాస్త్రంలో చేర్చడం జరిగింది. ఏ యొక్క పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది ఈ యొక్క లెసన్, ఈ యొక్క సంబంధించిన చాప్టర్ అంటే స్వాతంత్రం నుండి భారత రాజకీయాలు. సో అట్లా అడిగే అవకాశం ఉందండి. ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక సో మనకి రుణ యాపులు అని చెప్పేసి అంటామంట, రుణ యాపులు. సో మరి ఇక్కడ రుణ యాపులు అనేది మస్తు వేధింపులు అవుతున్నాయి, మస్తు ఒకరి ఇబ్బంది పడుతున్నారు చాలామంది కూడా. ఇలాంటి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ఏ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ ఫర్ ది ఈ లోన్స్ యాప్ ఏవైతున్నాయో ఒక లోన్లు ఇచ్చేసి యాప్ల ద్వారా రుణాలు ఇచ్చి తర్వాత టార్చర్ చేయడం కూడా జరుగుతున్న నేపథ్యం ఉంది. అందుకోసమే మనకి ఇక్కడ చూసినట్లయితే డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లు అన్నమాట. చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లు ఏవైతే ఉన్నాయో మరి చట్టవిధంగా రుణాలు ఇచ్చే యాప్లపైన ఒక నియంత్రణ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే విషయం ఆలోచించాలనే విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది అనమాట. అది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఫ్రెండ్స్ మనం ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటున్నాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1 ఏర్పాటు చేయబడిన సంస్థ. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడి 90 years అయితే 90 సంవత్సరాల సందర్భంగా ముంబైలో కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాయిన్ కూడా విడుదల చేయడం జరిగింది, నాణాన్ని. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వారు ఎవరంటే శక్తికాంత్ దాస్. మరి శక్తికాంత్ దాస్ ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని కూడా విడుదల చేయడం జరిగింది. ద్వైవార్షిక మానిటరీ పాలసీని బై మంత్లీ ఒక మానిటరీ పాలసీని కూడా చేయడం జరిగింది. ఎలాంటి కూడా మార్పులు లేకుండా ఈ యొక్క ద్రవ్య పరపతి విధానాన్ని ఇటీవలనే ప్రకటించడం జరిగింది. మరి శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్గా ఉన్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలా డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట, చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లపైన చర్యలు చేపట్టడానికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. కుమిటిపతి రాక్ పెయింటింగ్స్ అండి. ఒకసారి ఇమేజ్లో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనకి ఎక్కడంటే తమిళనాడు ప్రాంతంలో ఉండండి. తమిళనాడులో ఈ కుమిటిపతి రాక్ పెయింటింగ్స్ అనేది ఉండేది. ఇది 3000 సంవత్సరాల క్రితం నాటిదండి. కానీ కొందరు దీన్ని ఏం చేశారంటే ఇట్లా చూసారా, చెరిపేసారు అనమాట. మొత్తం కూడా చెరిపేయడం జరిగింది. దాని యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయడం జరుగుతుంది. అంటే చారిత్రక ఆదాయాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మనం హెరిటేజ్ మాన్యుమెంట్స్గా ఉంటాయి కాబట్టి వీటిని కాపాడుకోవాలని చెప్పేసి మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటీవల వార్తలున్న కుమిటిపతి రాక్ పెయింటింగ్స్ అనేది ఎక్కడ కలవు అని చెప్పేసి అంటే ఇది సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అంశం అన్నమాట కండి. సో మరి ఇదే తమిళనాడు రాష్ట్రంలో 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక 24వ మన జైన తీర్థాంకుడు అయినటువంటి మహావీరుడు యొక్క విగ్రహాన్ని కూడా సో మరి తమిళనాడు రాష్ట్రంలోనే సో ఇటీవల కనుక్కోవడం జరిగిందనమాట మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ చూద్దామండి, ఐమోవాక్స్. ఏంటండి ఐమోవాక్స్ అంటే? ఇట్ ఈజ్ ఏ పోలియో మైలిటిస్ వ్యాక్సిన్ అనమాట, ఇన్యాక్టివేటెడ్ ఫామ్లో. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ
పోలియో టీకా హైదరాబాద్ కేంద్రంగా ఒక సనోపి ఒక సంస్థ అనమాట. సనోపి అనే సంస్థ ఉండే హైదరాబాద్ కేంద్రంగా. ఇది అంతర్జాతీయ సంస్థ అయినప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కొన్ని టీకాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ పోలియో టీకాను ఉత్పత్తి చేస్తుంది. దానికి ఒక లైసెన్స్ వచ్చిందని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో ఎందుకోసం అంటే పల్స్ పోలియో అంటే మనకి ఒక పోలియో రహితాన్ని చేయాలి ప్రపంచవ్యాప్తంగా అనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ మేరకి మరి హైదరాబాద్లో పోలియో టీకాని అభివృద్ధి చేసే విషయంలో ఒక కొత్త పోలియో టీకాని తయారు చేస్తున్నారు. దానికే మనం ఏమని పేరు పెట్టడం జరిగింది, సనోపి సంస్థ. అంటే ఇక్కడ ఐమోవ్యాక్స్ అండి, ఇదే ఐమోవ్యాక్స్. మనకి ఇక్కడ వ్యాక్సిన్స్ విషయంలో ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో ఈ మధ్య కాలంలోనే భారత్ బయోటెక్ సంస్థ నెదర్లాండ్స్తో ఇట్లా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో కొన్ని సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ గురించి ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక పోలియో గురించి మనం మాట్లాడుకుంటే October 24 మన ప్రపంచ అంటే ఐక్యరాజ్యం దినోత్సవం ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఇది October 24 పోలియో దినోత్సవం కూడా మనం జరుపుకుంటాం. మన భారతదేశం అయితే 2014 సంవత్సరంలోనే WHO చేత మన భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది అనమాట. పోలియో రహిత దేశంగా భారతదేశం ఎప్పుడు ప్రకటించబడిందంటే 2014. మరి పోలియో రహిత దేశంగా ప్రకటించబడి ఎందుకు మనకు పోలియో వ్యాక్సిన్ అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి మిగతా దేశాలకి సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ఉన్న కేంద్రం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వార్తల్లో ఉన్నారండి మినీష్ షా అని చెప్పేసి ఉందండి. సో ఫ్రెండ్స్ మనకు తెలుసు ఒకటి అమిత్ షా తెలుసు అండి. అమిత్ షా వచ్చేసి మనకి కేంద్ర హోంశాఖ మంత్రి. జై షా తెలుసు, వాళ్ళ కొడుకు అమిత్ షా వాళ్ళ కొడుకు ఒక ఏషియన్ క్రికెట్ ఒక ఫెడరేషన్కి ఆసియా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు. సమీర్ షా కూడా తెలుసు మనకి. సమీర్ షా ఎవరండి? సమీర్ షా అంటే ఇక్కడ వీరు ఇప్పుడు బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన భారతీయుడు. ఇలా వీళ్ళ ముగ్గురు షాల తర్వాత ఇంకా చాలామంది షాలు ఉన్నారు. సో మరి ఈ మినీష్ షా మనకు న్యూస్లో ఉన్న మినీష్ షా ఇతను యాక్చువల్గా ఇప్పుడు ఒక మనకి గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు. ఇది మనకు భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది గుజరాత్లోని ఆనంద్లో ఉంటుందండి ఈ సంస్థ. మరి గుజరాత్లోని ఆనంద్లో ఉన్న సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సీఎండిగా పనిచేస్తున్నారు మినీష్ షా. వీరిప్పుడు నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్గా కావడం జరిగిందనమాట. అదొక మరొక పదవి రావడం జరిగింది. మళ్ళీ ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది గుజరాత్లో ఉన్నటువంటి ఏదైతే మనం ఆనంద్ అని చెప్పేసి అంటున్నామో ఈ ఆనంద్లోనే మనకి అమూల్ అనే సంస్థ కూడా ఉందండి. ఆనంద్నే మనం ఇప్పుడు మిల్క్ సిటీ ఆఫ్ ఇండియా కూడా అంటామండి ఆనంద్ని. సో మన వర్గీస్ కురియన్ కూడా ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఈయన వల్లనే మన దేశంలో ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం ద్వారా ఈ పాల వెల్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. శ్వేత విప్లవానికి నాంది పలకడం జరిగింది. మరి అమూల్ ముల్క్ అంటాం. ఒక అమూల్ అంటే ఇక్కడ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటాం. సో కొన్ని సినిమాలు అమూల్ బేబీలు కూడా మనం పిలుస్తాం. మరి అమూల్ అని చెప్పేసి అంటామండి. మరి అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. మరి ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సంస్థ 4 రకాలైనటువంటి బ్రాండ్ల ద్వారా అమూల్ తాజా ఇలా వేరే బ్రాండ్లతో పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల కాలంలో అమూల్ సంస్థ చేత ఈ గుజరాత్ ఒక కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏదైతే సంస్థ ఉంటుందో అమూల్ బ్రాండ్ క్రియేట్ చేసిందో ఈ అమూల్ పాలను ఇప్పుడు అమెరికా దేశంలో కూడా అమెరికా దేశానికి దిగుమతి చేసుకుని అంటే అమెరికా వాళ్ళు మన ఈ అమూల్ని దిగుమతి చేసుకుని అక్కడ మిచిగన్ అనే ప్రాంతంలో అమూల్ పాలను ఇచ్చే విషయంలో అమూల్ సంస్థకి అమెరికా దేశాన్ని మధ్య కూడా మిచిగన్ అనే ఒక ఏరియాతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం అన్నమాట మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అమూల్ పాలు అమెరికా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అదొక ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫైర్స్. నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ మనకి ఏప్రిల్లో మనకు ఒక ఇంపార్టెంట్ చూస్తే సో మరి April 5 బాబు జగజీవన్ రామ్ జయంతి. ఇదే రోజున మనము నేషనల్ మ్యారిటైమ్ దినోత్సవం కూడా జరుపుకున్నాం. మరి April 7 వచ్చేసి మనకి ఒక వరల్డ్ హెల్త్ డే. మననే జరుపుకున్న వరల్డ్ హెల్త్ డే ఒక మనకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మళ్ళీ కొంచెం మనం మిస్ అయింది ఒక డేట్ మనకి April 6 ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అని చెప్పేసి అంటే అంతర్జాతీయ క్రీడలు అభివృద్ధి మరియు ఒక శాంతి కొరకు అనే ఒక దినోత్సవం అనమాట. దీనికి ఏమని ఇతివృత్తం ఇచ్చారంటే స్పోర్ట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది పీస్ఫుల్ ఇన్క్లూజివ్ సొసైటీ. అంటే ఇక్కడ ఏంటంటే సొసైటీలో సమాజ బాగోగుల గురించి కూడా మనం స్పోర్ట్స్ని వాడుకోవాలి అని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే స్పోర్ట్స్ ద్వారా స్పోర్టివ్నెస్ వస్తుంది. గెలుపు ఓటమిని ఇంపార్టెంట్ కాదు, ఆడడం ఇంపార్టెంట్ అనే విషయం పైన ఇదొక దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి మనకి ఇది ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ఒక ఇంపార్టెన్స్గా ఉండాలి. April 6 అండి. ఈ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఉందని బిజినెస్ ఎన్విరాన్మెంటల్ ర్యాంకింగ్స్ 2024. మరి ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ EIU. మరి ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇందులో మనం చూస్తే మరి ఒక బిజినెస్ ఎన్విరాన్మెంటల్ ర్యాంకింగ్స్ అంటే వ్యాపారానికి అనుకూలమైన బిజినెస్ అంటే ఎన్విరాన్మెంట్ అర్థమైందని వ్యాపార అనుకూల దేశాలు
అనుకూలంగా అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం కానివ్వండి, అక్కడ కొత్త కంపెనీలకు వాళ్ళ అవకాశాలు ఇవ్వడం కానీ, ఎందుకోసం అంటే ఒక ల్యాండ్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఇవన్నీ వాటర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇలాంటి విషయంలో బిజినెస్ ఎన్విరాన్మెంటల్ ర్యాంకింగ్స్ అంటాం. అంటే వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్ అనదు. ఎన్విరాన్మెంటల్ పర్యావరణం అంటే అర్థమైందంటే ఇక్కడ అనుకూలమైన విషయాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ అంటే వ్యాపార అనుకూలమైన సూచి 2024లో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన సూచీలో సో మరి ఇక్కడ ఈ సింగపూర్, డెన్మార్క్, యుఎస్ఏలు మొదటి 3 స్థానాలు ఉన్నాయండి. సింగపూర్, సో డెన్మార్క్, యుఎస్ఏలు మొదటి 3 స్థానాల్లో ఉంటే సో వాట్ అబౌట్ అవర్ ఇండియా ర్యాంక్ అంటే 51వ స్థానంలో మన భారతదేశం ఉందండి. సో ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మన భారతదేశం 134వ స్థానంలో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన భారతదేశం వచ్చేసి 126 ఉందండి. అండ్ వరల్డ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మన భారతదేశం వచ్చేసి సో 93వ స్థానం ఉండడం జరిగింది. వెరీ లేటెస్ట్ ఇండెక్స్లలో ఇది మనకు ఉన్నాయన్నమాట. అంటే మానవాభివృద్ధి నివేదికలో మన భారతదేశం 134వ స్థానం, ప్రపంచ సంతోషకరమైన సూచీలో మన భారతదేశం 126వ స్థానం, అండ్ ప్రపంచ అవినీతి సూచీలో మన భారతదేశం 93వ స్థానం ఉంది. మరి బిజినెస్ ఎన్విరాన్మెంటల్ ర్యాంకింగ్స్లో 2024లో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ 51వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులు. సో మరి ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులు వివిధ రకాల జీవులు అనేది వైవిధ్యమైన జీవులు, అన్ని రకాల జీవులు వాతావరణంలో పర్యావరణంలో జీవవర్ణంలో ఉండడం అనేది ప్రధానమైన ఉద్దేశంతో ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు నిర్వహిస్తూ ఉంటారు. మరి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు మరి ఇది COP16 పేరుతో మరి ఇది అంటే 16వ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటాం. COP16 CBD సదస్సు. CBD అంటే కన్వెన్షన్ ఆన్ ది CBD అంటే కన్వెన్షన్ ఆన్ ది బయోలాజికల్ డైవర్సిటీ అంటారండి. బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోలాజికల్ డైవర్సిటీ అంటాం. మరి ఈ సదస్సు 2024 అక్టోబర్ 21 నుండి నవంబర్ 1 వరకు 2024లో కొలంబియాలోని కాలి అనే ప్రాంతం నిర్వహిస్తున్నారు. మరి దీనికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒక ఆస్ట్రిడ్ షోమేకర్ అనే జర్మనీకి చెందినటువంటి వారిని నియమించడం జరిగింది అన్నమాట. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది సదస్సుల విషయంలో, జీవ వైద్య సదస్సు గురించి. సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం గమనించాలి. మరి 2010లో ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు అనేది మనకి ఎక్కడ జరిగిందంటే నగోయలో జరిగింది. మనకి నగోయ అంటే ఇక్కడ మనకి జపాన్లో. అప్పటి నుంచే మనం మే 22ని ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరొక సంబంధిత విషయం గమనించాలి కొంచెం అప్డేటెడ్ విషయంలో, కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ మరి 28 అనేది ఫ్రెండ్స్ గమనించాలి. ఇక్కడ 28 అనేది ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2023 అనేది UAEలో జరిగింది, దుబాయ్లో జరిగింది. అండ్ COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 29 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల సదస్సు 2024లో ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే అజర్బైజాన్ దేశంలో నిర్వహించబోతున్నారు. అజర్బైజాన్ దేశ రాజధాని బాకు. అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది 30 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2025 సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి అంటే ఇది బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. ఈ పాయింట్ కూడా కొంచెం వాతావరణ మార్పులపైన సదస్సులు జరుగుగా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి. K-స్టార్ మనకు సూపర్ స్టార్ ఇవి తెలుసు. మనకి ఏంటి K-స్టార్? సో మరి K-స్టార్ అనేది ఏంటంటే ఒక కృత్రిమ సూర్యుడు, ఒక ఆర్టిఫిషియల్ సన్ తయారు చేయడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ సన్లో సెంట్రల్ ఫ్యూజన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఒక సంలీనం అంటాం, కేంద్రక సంలీనం. ఈ ప్రక్రియ ద్వారా ఒక 48 సెకన్లలో 100 మిలియన్ల డిగ్రీస్ ఆఫ్ ది సెంటిగ్రేడ్స్ ఆఫ్ ది ఉష్ణోగ్రతను విడుదల చేయడం జరిగింది. 100 మిలియన్ డిగ్రీస్ ఆఫ్ ది సెంటిగ్రేడ్స్. అదే ఇది మనకు అంటే విద్యుత్ కానీ మిగతా అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది ఒక పరిశోధన అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియాలో జరిగింది. దానికి ఏమని పేరంటే K-స్టార్ అని కృత్రిమ సూర్యుడు అనమాట. K-స్టార్ కొరియా సూపర్ కండక్టింగ్ టొకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అంటారు దాన్ని, ఆ సంబంధించిన ప్రయోగాన్ని, ఆ సంబంధించిన కృత్రిమ సూర్యుడు. కాబట్టి ఇటీవల కాలంలో 48 సెకండ్ల పాటు మండించి ఒక 100 మిలియన్ల డిగ్రీస్ ఉత్పత్తి చేసిన K-స్టార్ ప్రయోగం ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియాలో జరిగిందండి. ఓకేనా, సౌత్ కొరియాలో జరిగింది. సౌత్ కొరియా రాజధాని సియోల్. ఓకేనా, మనకి ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని మూన్ జే-ఇన్ అనేవారు సౌత్ కొరియా అధ్యక్షుడిగా ఉన్నారండి. ఇటీవల కాలంలో సౌత్ కొరియా మనకు న్యూస్లో ఉంది. ఎందుకోసం సౌత్ కొరియా న్యూస్లో ఉందంటే ఇక్కడ మనం చూస్తే సౌత్ కొరియా దేశం ఒక కుక్కల పైన అంటే కుక్కల సంబంధించిన మాంసం పైన కానీ నిషేధం విధించడం జరిగిందనమాట. ఏ దేశం అంటే దక్షిణ కొరియా. సో ఇవ్వండి మనకి ఏప్రిల్ 9, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.